హై వ్యూర్స్, బంగారం ధర భారీగా పెరుగుతుంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న బంగారం చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఇప్పుడే కొనిపెట్టుకోండి, లేదా ఉన్నటువంటి వాళ్ళు అమ్ముకోవద్దు. ఇలా చెప్తున్నటువంటి నేను అకస్మాత్తుగా భారీగా బంగారం తగ్గుతుందని ఎలా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి థంబ్నెయిల్ ఇస్తున్నాను అంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే కదా. ఆలోచిద్దాం. మొన్న ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఎప్పుడైతే యుద్ధం మొదలైందో, వాళ్ళు రైజింగ్ లైన్ అనుకుంటా వాళ్ళు పెట్టిన పేరు ఇజ్రాయెల్ వాళ్ళు. ఏంటి, సింహం నిద్రలేచింది, సింహం పంజా విదిల్చింది. దేనికి? ఇరాన్లో ఉన్నటువంటి అణ్వాస్త్రాలు అంటే అణు ఆయుధాలు ఉన్నటువంటి లేదా అణ్వాయుధాలు తయారు చేసిన ఫ్యాక్టరీని క్లోజ్ చేయాలన్నట్టు, ధ్వంసం. ఈ ఖొమేనీ ఉన్నాడు కదా, ఇరాన్ చీఫ్ లీడర్, వాడిని అంతం చేయాలని చెప్పేసి, ఎందుకంటే భయంకరమైన మతోన్మాది. సో ఇక ఆ మూమెంట్లో ఇంకేముంది, భయంకరంగా ఆయిల్ రేట్లు పెరుగుతాయి, మార్కెట్లు ఏమో కొలాప్స్ అవుతాయి, ఇక బంగారు రేటు పెరిగిద్దని చెప్పేసి అంత అనుకున్నారు. బంగారు రేటు పెరిగింది కానీ అంతగా పెరగల. వారం రోజులుగా ఒక 100-200 మహా అయితే 1000-2000 అటు ఇటుగా ఉంటుంది తప్ప సడన్గా పెరగడం జరగల. ఇక ఈ మూమెంట్లో స్పాట్ మార్కెట్ అసలు ఔన్స్ బంగారం ఎంత ఉంది నేను చూస్తున్నప్పుడు $3,375 ఉంది. వాస్తవానికి ఇది $3,500 దాకా వెళ్ళొచ్చు. ఇక ఆడదాకా వెళ్ళాక పడిద్ది అని చెప్పేసి సిటీ బ్యాంక్, ఇక మరికొన్ని ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఏజెన్సీస్ కావచ్చు, లేదన్నప్పుడు ఈ డబ్బులకు సంబంధించిన పేర్లు కరెక్ట్గా ఐడియా రావట్లేదు ఇప్పుడు, కన్సల్టెన్సీ కానీ ఏజెన్సీస్ టైప్ లైక్ రైటింగ్ ఏజెన్సీస్ అనుకోవచ్చు. ఇవేం చేస్తాయంటే వరల్డ్ వైడ్ ఉన్నటువంటివికి సంబంధించి సిచ్యువేషన్ ఎలా ఉంది, బంగారు రేట్ ఎలా ఉంది ఏంటని చూస్తున్నప్పుడు డీడాలరైజేషన్, ఓకేనా, డాలర్కి సంబంధించేసి ఓ రకంగా అంత వాల్యూ ఉండదు త్వరలో అన్నట్టుగా అదొకటి అనుకోవచ్చు. అంతర్గతంగా అన్నప్పుడు ఆయా దేశాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఉన్న ఇష్యూస్ వైజ్ కావచ్చు, తర్వాత ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్స్ అంటారు ఈటీఎఫ్లో కొన్ని డిమాండ్ కావచ్చు, ఆయా దేశాలు బంగారం కొనడానికి చూపిస్తున్న ఇంట్రెస్ట్ కావచ్చు. ఇవన్నీ చూస్తున్నప్పుడు యాజ్ ఆఫ్ నౌ మార్కెట్లో ఉన్నటువంటి ఔన్స్ గోల్డ్ ఏదైతుందో రాను రోజుల్లో తగ్గొచ్చు అన్నది వీరి యొక్క మెయిన్ యొక్క వీళ్ళ థియరీ, వీళ్ళ స్టడీ యొక్క, ఓకేనా. వీళ్ళు ఏమంటారంటే ఆల్రెడీ బంగారం ఈ 6 నెలల్లోనే భారీగా పెరిగింది. ఎంత? 2025 జనవరి 1 సమయంలో $2,600 ఉంది ఔన్స్ బంగారం. అట్లాంటిది ఇప్పుడు $3,371 ఉంది. పెరిగిద్ది, ఖచ్చితంగా పెరిగిద్ది రాను రోజుల్లో. ఎంతవరకు? $3,500గా పెరిగిద్ది. ఇక ఆడికి వెళ్ళాక ఈ డీడాలరైజేషను, ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి మార్కెట్కి సంబంధించినటువంటి ఫ్లక్చువేషన్స్ రిమైనింగ్ అవి ఇవి కలగలిసి లేదన్నప్పుడు స్టడీగా వెళ్తుంటే అది కానీ, అండ్ ఈ బ్యాంకులు ఏవైతే సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి ఆయా దేశాల్లో, ఇవి బంగారాన్ని సంబంధించి దాని మీద పెట్టిన శ్రద్ధ కానీ కొనటమా అమ్మటం ఉండదు, కొనటమా లేదన్నప్పుడు స్టేబుల్గా ఉండటమా అన్నట్టు. తర్వాత మెయిన్గా చూస్తున్నప్పుడు ఈటీఎఫ్, ఎక్స్చేంజ్ ఆఫ్ ట్రేడింగ్ ఫండ్స్, ఈటీఎఫ్ డిమాండ్ డీడాలరైజేషన్. సరే, టెక్నికల్ నాలెడ్జ్ అని పక్కన పెడదాం. సింపుల్గా ఏంటంటే వాళ్ళ అంచనా తగ్గిద్ది అని. బట్ నేను చెప్తున్నా తగ్గిద్ది మహా అయితే 10 గ్రాముల బంగారం ఈరోజు మార్కెట్లో 24 క్యారెట్ వచ్చేసి 1,10,000 దగ్గర ఉన్నట్టు ఉంది, ఓకేనా. 1,10,000 ఎంత పడ్డా 90,000కి మించి పడదు. ఇంకా అంచనాలను మించి పడింది అనుకుందాం, 80,000కి మించి 24 క్యారెట్లు కూడా పడదు. అయితే ఆ తర్వాత ఖచ్చితంగా మరలా పెరిగింది బంగారం. ఎందుకంటే అవునన్నా కాదన్నా అంతర్జాతీయంగా ఎప్పటికీ స్టాండర్డ్ అన్నట్టుగా ఉండేది రేటు విషయంలో. స్టాండర్డ్ ఒకే రేటు కాదు, కొన్ని పెరిగిద్ది అబ్బాయి అన్నట్టు ఆయా దేశాలు కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేదు అన్నప్పుడు ఈ బంగారాన్ని అమ్మటం కావచ్చు, బంగారాన్ని తాకట్టు పెడితే అలా చేస్తారు. సో ఆ బంగారానికి ఉన్నటువంటి డిమాండ్ కావచ్చు, దానికి ఉన్న వాల్యూ కావచ్చు ఎప్పటికీ తగ్గదు. కాబట్టి రాను రోజులలో కూడా ఎగైన్ మరలా బంగారం డిమాండ్ వస్తుంది. ఇక తగ్గిద్దని ఎలా అన్నదని ఎక్స్ప్లెయిన్ చేశా. బట్ మరలా చెప్తున్నా, బంగారం పెరిగి తప్ప తగ్గదు. ఒకవేళ తగ్గినా సరే మీరు భయపడేంతకైతే తగ్గదు. హ్యాపీగా ఒక రేటు అనుకోండి, ఇదిగో ఇప్పుడు వచ్చేసి 1,10,000 ఉందయ్యా, మేము 90,000కి వస్తే కొంటాం, హ్యాపీగా అప్పుడే కొనుక్కోండి. లేదులే పెరిగిద్దామోలే, మనం చూడలే అంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, పెరగటం కన్ఫామ్ అని చెప్పి అనుకోండి. డబ్బు ఉంటే బంగారం కొని పెట్టుకోండి. అప్పు చేసే బంగారం కొన్ని పిచ్చి పనులు అయితే చేయకండి. ఎందుకంటే ఎలాగైనా ఉండొచ్చు అటు ఇటుగా. బట్ రీసెంట్ టైమ్స్లో
ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది, మీరు కావాలంటే క్రాస్ చెక్ చేయండి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ కానీ, బంగారం లోన్ పెట్టుకొని అప్పులు ఇచ్చే బ్యాంకులు కానీ, మీతో ఎవరికైనా ఆ బంగారానికి సంబంధించి దాని వాల్యూ ఉందే 1,50,000 వరకు కనుక అయినట్టయితే 80% ఇమ్మన్నాడు. 2.5 లక్షల వరకు అయితేనేమో 80% ఇమ్మన్నాడు. 2.5 లక్ష పైన 2.5 లక్షలోపు 85% బంగారం వాల్యూలో, 2.5 లక్ష పైన అయితే 5 లక్షల మధ్యలో వచ్చేసి 80%, 5 లక్షల పైన అయితే 70%. రైట్, ఇంతే. వీడియో కూడా ఇచ్చినట్టున్నాను నేను. సో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, బంగారానికి గతంలో ఉన్నటువంటి రేట్లు ఏవైతే సవరించారు, వడ్డీది తాకట్టు పెట్టినప్పుడు ఇచ్చే డబ్బుల విషయంలో కూడా. అంటే రాను రోజుల్లో బంగారానికి డిమాండ్ ఉండటం ఖాయం. అండ్ డబ్బులకు సంబంధించి ఎక్స్చేంజ్ అది అనుకున్నప్పుడు బంగారం కీలకం అవటం ఖాయం. వీకెండ్లో ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, నేను మీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, ఒకసారి చూసుకొని బంగారం కొనాలా లేదా అనుకున్నప్పుడు తగ్గిద్దని అంటున్నారు కదా అనుకుంటే ఆగిపోదురు. లేదులే మన దగ్గర ఎక్కువ డబ్బు ఉందిలే కొని పెట్టుకుందాంలే అదే ఉండిద్ది అనుకుంటే కొనుక్కోండి. బట్ నా అలాంటి వాళ్ళు చెప్పేది అబ్జర్వ్ చేసి చెప్పేది తప్ప స్టాంప్ వేసి మాత్రం కాదు. ఓకేనా? దయచేసి మరలా నన్ను అదే ఇదనంటే కామెంట్లు పెట్టకండి.